హాయ్ అండి. చూస్తున్నారు కదా, హిప్పోపాటమస్. దీన్ని నీటి గుర్రం అని కూడా అంటారు. ఆఫ్రికాకు చెందిన ఒక పెద్ద జంతువు ఇది నీటిలోను భూమి మీదను జీవిస్తుంది. హిప్పోపాటమస్ ఒక సాధు జంతువుగా భావిస్తారు. అయినప్పటికీ ఇది చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటుందండి. చాలా గంభీరంగా, చాలా పెద్ద పెద్ద నోరు ఉంటుంది. భయంకరమైన జంతువులే ఉంటుంది చూడటానికి. ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో ఇదొకటిగా పరిగణింపబడుతుందండి. హిప్పోపాటమస్ ఎక్కువగా ఇది నీటిలో ఎక్కువ సమయం గడుపుతాయి. నీటిలోనే పడుకుని నీటిలోనే నిద్రపోతుంటాయి. 3 నిమిషాలకి 5 నిమిషాలకు ఒకసారి శ్వాస పీల్చుకోవడానికి మళ్ళీ బయట తల పైకి వస్తూ ఉంటాయి. హిప్పోపాటమస్ ఒక పెద్ద బారెల్ ఆకారంలో ఉండే జంతువు అండి. దీనికి చిన్న కాళ్ళు మరియు పెద్ద తల ఉంటాయి. ఇవి ఎక్కువగా నదులు, సరస్సులు మరియు ఇతర నీటి ప్రదేశాల్లో నివసిస్తుంటాయి. హిప్పోపాటమస్ యొక్క చర్మం గ్రే లేదా మట్టి గోధుమ రంగుల్లో ఉంటుంది మరియు ఇది వెనుక భాగంలో లేత పింక్ రంగులో మారుతూ ఉంటుంది. అయితే ఇది శాకాహార జంతువు అనే చెప్పాలి. అయితే మొక్కలు లాంటివి, గడ్డి మొక్కలు లాంటివి తింటుంది. అయితే కొన్నిసార్లు జంతువులు కూడా తింటుంది. హిప్పోపాటమస్లు చాలా పెద్దవి మరియు బలమైనవి కాబట్టి అవి చాలా ప్రమాదకరమైనవి. వాటి పదునైన పళ్ళు మరియు దృఢమైన శరీరం వాటిని చాలా శక్తివంతంగా చేస్తాయి. అంతేకాకుండా చూడటానికి చూపులు కూడా చాలా భయంకరంగా ఉండే అతి పెద్ద జంతువుగా ఉంటుంది. ఇవి సాధారణంగా పార్కుల్లో చూస్తుంటాము. దీని నోరు అతి పెద్దగా ఉండడం వల్ల ఇప్పుడు పర్యాటకులు ఏదైనా చేసినా ఇప్పుడు దాదాపు ఒక పెద్ద పుచ్చకాయ వేసినా ఒకేసారి తినేగల శక్తివంతురాలు ఈ హిప్పోపాటమస్లు. పర్యాటకులు వీటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెత్త వేయడం, తర్వాత అరటి తొక్కలు వేయడం లాంటివి చేయకూడదు. దగ్గరగా చూడకూడదు, దగ్గరగా వెళ్ళకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన జంతువులు కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. జూ పార్క్ వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వీటిని దూరం నుంచి చూస్తే మంచిదండి.